ఆరుతడి పంటల్లో జొన్న ముఖ్యమైంది. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దానాగా వినియోగిస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో పత్తి, సోయా వేసే రైతులు రెండో పంటగా జొన్నను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కంకి దశలో ఉన్న జొన్నకు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. తెలంగాణ మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా రబీలో ఆరుతడి పంటగా జొన్నను సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఈ పంటను ప్రధానంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలలో వాతావరణంలో మార్పులను తట్టుకుని కనీస దిగుబడినిచ్చేటటువంటి పంట. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట తీసిన వెంటనే రైతులు రెండో పంటగా విత్తుతారు. ప్రస్తుతం కంకి దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు తోడు పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించాలంటూ సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. రబీ పంటగా జొన్నను సుమారుగా 1,00,000 ఎకరాలలో రైతులు సాగు చేస్తూ ఉన్నారు. మరి ఈ జొన్న పంట ప్రస్తుతము కంకి దశలో ఉంది. మరి ఈ దశలోనే గత 10-15 రోజుల నుంచి ఈ యొక్క శనగపచ్చ పురుగు చాలా ఉధృతంగా కనబడుతూ ఉంది. మరి ఈ శనగపచ్చ పురుగు ఉధృతి పెంచుకోవడానికి గల కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వడగండ్ల వర్షాల కారణంగా కొంత గాలిలో తేమ అధికంగా కావడము, అదేవిధంగా వర్షం పడిన వెంటనే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడము, తర్వాత ముఖ్యంగా ఈ జొన్న పంటను మరి వివిధ దశల్లో రైతులు సాగు చేయడం అనేది దీని ఉధృతికి గల కారణము. సో ముఖ్యంగా ఈ యొక్క శనగపచ్చ పురుగు అనేది సుమారుగా 35 నుంచి 45 రోజుల దశలో దీని జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క లార్వా దశ అనేది ఈ యొక్క కంకిలో ఉన్న గింజలను చాలా వరకు తినివేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి నివారణ చర్యలుగా ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ఈ యొక్క ప్రతి ఒక్క రైతు, ఎందుకంటే ఎక్కువ ఏరియా ఉన్నందున సామూహికంగా ఖచ్చితంగా మరి పంటను కాపాడుకోవాలంటే ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ యొక్క రాత్రిపూట గట్లపైన మంటలు పెట్టుకున్నట్లయితే ఆ రెక్కల పురుగులు వచ్చి దాంట్లో పడి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదా అంటే మంటలు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మరి సోలార్ లైట్ ట్రాప్ని ఒక 2.5 ఎకరాలకు 1 చొప్పున అమర్చుకున్నట్లయితే కూడా మరి ఈ యొక్క సోలార్ లైట్ ట్రాప్లో అదేవిధంగా మరి లింగాకర్షక బుట్టలలో కూడా ఈ రెక్కల పురుగులు వచ్చి పడిపోవడం ద్వారా తర్వాత సంతతిని అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ పిచికారి మందులు కూడా రైతులు ప్రతి ఒక్కరు ఇప్పుడున్న పరిస్థితులలో చేయవలసిన అవసరం ఉంది. సో పిచికారి మందులుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క క్లోరాంథనిప్రోల్ అనే మందు 60 మిల్లీలీటర్లు, లేదా లాంబ్డా సైలోత్రిన్ ప్లస్ క్లోరాంథనిప్రోల్ అనే మందు 80 మిల్లీలీటరు, తర్వాత ఫ్లూబెండమైడ్ 40 మిల్లీలీటర్లు, ఇండాక్సోకార్బ్ ప్లస్ నొవలురాన్ 330 మిల్లీలీటర్లు, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ నొవలురాన్ 330 మిల్లీలీటర్లు, లేదా స్పైనోసాడ్ 60 మిల్లీలీటరు ఎకరానికి. మరి ఈ మందులను మార్చి పిచికారీ చేసుకోవాలి. ఒకే మందును రిపీట్గా చేసినట్లయితే పురుగు నిరోధకత పెంపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మార్చి పిచికారీ చేసుకోవాలి. మరి మధ్యలో మరి జీవ సంబంధ మందులైనటువంటి బ్యాసిల్లస్ తురింజియన్సిస్ డైపెల్ రూపంలో దొరుకుతుంది. మరి ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఇటు రసాయనిక పురుగు మందులతోటి అదేవిధంగా జీవ సంబంధ పురుగు మందులతోటి మరి ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నప్పుడు పురుగు మందులకు నిరోధకత పెంపొందించకుండా కాపాడుకోవచ్చు. ఇకపోతే మరి ప్రస్తుతము పంట అనేది 7 ఫీట్ల ఎత్తులో ఉంది కాబట్టి ముఖ్యంగా రైతులు పిచికారీ చేసుకునేటప్పుడు కొంత పంట లోపల పాయలు తీసి అట్లా పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట పిచికారీ చేయకూడదు. ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నందున మరి శరీరం పైన ఆ పురుగు మందులు పడి కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీలైనంత వరకు కొన్ని రక్షణ కవచాలు ధరించి సాయంత్రం పూట కానీ మార్నింగ్ పూట కానీ
పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే వీలైనంత వరకు ఈ డ్రోన్ సహాయంతో పిచికారీ చేసుకున్నట్లయితే కంకిపైన ఆశించే ఈ శనగపచ్చ పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి చర్యలు చేపట్టాలి. ఇకపోతే రాబో కాలంలో మరి రైతులందరూ ఒకేసారి విత్తనం వేసుకున్నట్లయితే దీని ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ శనగపచ్చ పురుగుపై దృష్టి సారించి తగు చర్యలు చేపట్టినట్లయితే తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ వడగండ్ల వర్షాల ద్వారా కొంత తెగుళ్ళు కూడా ఆశించినట్లయితే ఈ పురుగు మందులతో పాటు కార్బండెజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రాములు లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు ఈ పురుగు మందులతోటి అన్నిటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మరి పురుగుతో పాటు ఇప్పుడు ఆశించే తెగుళ్ళను కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ పద్ధతులన్నీ పాటించినట్లయితే జొన్నలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.